ఈ రెసిపీ మెయిన్ గా ఎవరైతే రాగి జావ ఒట్టిగా తాగడానికి ఇష్టపడరో వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా పిల్లలకు బాగా నచ్చుతుంది. వెయిట్ లాస్ కోసం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకైనా గానీ లేదంటే సాయంత్రం టైంలో తీసుకున్నా చాలా మంచిది. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యశు హోమ్లీ షైన్. ఈ రాగి సూప్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి పెనం పెట్టేసి ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి ఒక్కొక్క స్పూన్ చొప్పున వేసుకుని దోరగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే పావు కప్పులో సగానికి ఉల్లిపాయ ముక్కలు, పావు కప్ క్యారెట్ ముక్కలు, పావు కప్పు దాకా తాజా పచ్చి బఠానీ, అరకప్పు స్వీట్ కార్న్, అలాగే పావు కప్పులో సగానికి స్ప్రింగ్ ఆనియన్, కొద్దిగా సాల్ట్ వేసుకుని హై ఫ్లేమ్ లో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. స్వీట్ కార్న్ ఎక్కువగా వేసుకున్నట్లయితే తాగేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటుంది. ఇవన్నీ ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత 2 గ్లాసులు నీళ్లు వేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని బఠానీ, స్వీట్ కార్న్ అలాగే వెజిటేబుల్స్ ని బాగా ఉడికించుకోవాలి. ఈ లోపు రాగి పిండిని కలుపుకుందాం. నేను ఇక్కడ స్ప్రౌటెడ్ రాగి పౌడర్ ని యూస్ చేస్తున్నాను. స్ప్రౌటెడ్ రాగి పౌడర్ ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేసేయండి. 3 స్పూన్లు రాగి పిండిని వేసుకుని కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. మనం తీసుకునే క్వాంటిటీకి 3 స్పూన్లు రాగి పిండి అయితే కరెక్ట్ గా సరిపోతుంది. ఇలా ఉండలు లేకుండా కలిపేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇలా నీళ్లు బాగా మరుగుతున్నప్పుడే ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండిని కలుపుతూ వేసేసేయాలి. మంటని మీడియంలో పెట్టి కలుపుతూ వేసినట్లయితే ఉండలు కట్టకుండా ఉంటుంది. మొదట పలుచగా ఉన్న బాగా ఉడికిన తర్వాత కరెక్ట్ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు చిన్న మంట మీద 2 నిమిషాల పాటు ఉడికించుకుని ఫైనల్ గా కొద్దిగా మిరియాల పొడి అలాగే కొత్తిమీర చల్లుకుని 1-2 సార్లు కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసి దించేసుకోవడమే. అంతేనండి, ఈ రాగి సూప్ అయితే రెడీ అయిపోయింది. తక్కువ టైంలో హెల్తీగా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ప్రతిరోజు మన డైట్లో చేర్చుకుంటే ఖచ్చితంగా వెయిట్ లాస్కి ఉపయోగపడుతుంది. వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.